హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ ఉన్న ఆఫీషియల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే తమ్నెయిల్ చూస్తే మీకైతే అర్థమైపోతుంది కదా, మా బాబుకి ఎలాంటి ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నాను అన్న దాని గురించి డీటెయిల్ గా చెప్తాను. సో ఆ సేమ్ పర్టికులర్ ప్రోడక్ట్ వల్ల నేనైతే ఎలాంటి ప్రమోషన్ చేయట్లేదు. అండ్ అదే విధంగా ఇదే ప్రోడక్ట్స్ మీరైతే తీసుకోండి అని కూడా నేను రికమెండ్ చేయట్లేదు. నేనైతే జెన్యున్ గా మా బాబుకి వాడుతున్నా కాబట్టి మీకైతే చూపిస్తున్నా అంతే. మీకు నచ్చితే మీరైతే వాడండి. సో ఆల్రెడీ మీరైతే ఏదైతే బేబీ ప్రోడక్ట్ వాడుతున్నారో అది మంచిదా కాదో చెక్ చేసుకోండి అంతే ఈ వీడియో తర్వాత. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాడేది ఏంటి అంటే సో సెబామేడ్ వాడతాను అండ్ అదే విధంగా హిమాలయ వాడతాను. సో ఈ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకునే ముందు సో స్టార్టింగ్ లో ఏంటి మనం సోప్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి, సోప్ అనే కాదు బేబీ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి కదా, షాంపూ కానీ ఇంకా బాడీ లోషన్ కానీ సో ఇంకా మనకి డైపర్ ర్యాష్ క్రీమ్స్ కానీ ఇవన్నీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే సో మన స్కిన్ కన్నా బేబీ స్కిన్ చాలా డెలికేట్ గా ఉంటుంది కాబట్టి సో pH వాల్యూ అనేది 5.5 కన్నా తక్కువగా ఉండాలి. సో 5.5 బిలో అయితే ఉండాలి, 5.5 అయితే ఉంటుంది. అండ్ మనం వాడే సోప్స్ ఎలా ఉంటాయంటే సో అబౌట్ 10 అయితే ఉంటది. అది మన స్కిన్ కి సరిపోతుంది కానీ బేబీ స్కిన్ కి అనేది అంత సెట్ అవ్వదు. కాబట్టి మనం pH వాల్యూ చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటి అంటే టియర్ ఫ్రీ అన్నమాట. మన బేబీ కనుక వాడినట్టయితే కళ్ళలో నీళ్ళు రావడం ఇలా లేకోకుండా టియర్ ఫ్రీ అని చెప్పి మెన్షన్ చేస్తారు. సో అది లేదు అనుకుంటే మనం ఆ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ సెర్చ్ చేసినట్టయితే సో వాటి గురించి తెలుస్తుంది కదా. టియర్ ఫ్రీ వాడండి, ఎందుకంటే ఎక్కువగా ఫేస్ కి అయితే వాడతాం కాబట్టి సో మనం టియర్ ఫ్రీ తీసుకున్నట్టయితే బేబీకి అనేది సో మంచిగా ఉంటది. సో ఈ రెండు పాయింట్స్ చూస్ చేసుకొని మీరు ఎలాంటి బేబీ ప్రోడక్ట్ బ్రాండ్ అయినా మీరైతే తీసుకోవచ్చు. సో ఒక బ్రాండ్ కే పర్టికులర్ గా నేనైతే చెప్పట్లేదు. సో ఇవి టూ ఆప్షన్స్ చూస్ చేసుకుని మీరైతే బేబీ ప్రోడక్ట్స్ అనేది చూస్ చేసుకోండి. ఇంతకు ముందు నుంచి వస్తున్నాయి కొన్ని జాన్సన్స్ బేబీ కానీ జాన్సన్స్ బేబీ పౌడర్స్ సోప్స్ ఇప్పుడైతే ఎక్కువగా వాడట్లేదు అండ్ వాడొద్దని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా పౌడర్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఆ బ్రాండ్ అనేది కొద్దిగా తగ్గించండి. కొద్దిగా ఏంటి ఇప్పుడు చాలా వరకు కొత్త బేబీ ప్రోడక్ట్స్ వస్తున్నాయి కాబట్టి సో వాటిని యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం మీద సెబామేడ్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే సోప్ అన్నమాట. సో సోప్ అయితే మీరైతే చూస్తున్నారు కదా, సో ఇదైతే డెలికేట్ స్కిన్ అండ్ pH వాల్యూ 5.5 అనేది ఉంది. సో క్లినికల్ టెస్టెడ్ కూడా. ఇంకా దీన్ని ఏంటి అంటే సో దీంట్లో యాసిడ్ కూడా తక్కువగానే ఉంటుంది. సో బేబీ అనేది సో స్టార్టింగ్ నుంచి మనమైతే ఇదైతే వాడొచ్చు. సో స్కిన్ కూడా డెలికేట్ గా అండ్ అదే విధంగా స్మూత్ గా అయితే చేస్తుంది. సో మీరైతే ఇక్కడైతే చూస్తున్నారు కదా, చూసినట్టయితే ఉంటుంది. సో ఇంకా డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. సో మనమైతే కొద్దిగా తడిపేసి సో సోప్ ని వాడినట్టయితే ఇంకా మామూలు సోప్ వాడినట్టే. అండ్ మా తర్వాత మనమైతే సో వాడిన తర్వాత కొద్దిగా వాటర్ అన్ని వంపేసి సో డ్రై చేసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే సో ఇది కొద్దిగా సాఫ్ట్ గా అయితే ఉంటుంది. వాటర్ ఎక్కువగా పెట్టేసి తడిలో పెట్టామంటే సోప్ అనేది తొందరగా అయితే మెల్ట్ అయిపోతుంది. సో దీన్ని ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే సో ప్రైస్ అయితే దగ్గర 400 అయితే ఉందండి. దీని మీద ప్రైస్ ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే సో 400 అయితే ఉంది. సో ఇది ఇంకా నేను చబ్బీ చిక్స్ లో అయితే తీసుకున్నాను కాబట్టి సో 400 కి అయితే పడ్డది. 399 అంటే 400 అన్నమాట. సో ఇది చిన్న సైజ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది, 300 లో కూడా ఉంటుంది. కానీ సో తొందరగా అయిపోతుంది కాబట్టి నేను 400 అయితే తీసుకుంటాను. సోప్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో సెబామేడ్ అనేది అయితే ఉంటుంది. సో సోప్ అయితే నేను చిన్నప్పటి నుంచి వాడుతున్నా మా బేబీకి. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మసాజ్ ఆయిల్ అన్నమాట. సో స్నానం చేయించక ముందు బేబీకి సో బాడీకి మసాజ్ చేస్తాం కదా ఆయిల్. సో ఇందులో కూడా మీరైతే చూస్తున్నారు. సో మసాజ్ చేయండి మంచిగా, బేబీ స్కిన్ అనేది డెలికేట్ గా ఉంటుంది కదా. సో ఇదైతే అప్పట్లో వాడానండి, అందుకే ఇలా అయిపోయింది, ఏమనుకోకండి. సో దగ్గర ఒక 6th మంత్ దాకా వాడాను. మా బేబీకి ఇప్పుడు 11th మంత్. సో ఇంక ఇప్పుడు టైం లేక ఆ విధంగా స్నానానికి ముందు మసాజ్ అయితే చేయట్లేదు. సో స్టార్టింగ్ నుంచి అయితే వాడాను. సో ఇది చూడండి, సో ఇక్కడ డైరెక్షన్స్ కానీ ఇంకా వాటిలో ఏమేమి వాడుతున్నారు అనేది అయితే ఉంది. సో ఇది కూడా స్కిన్ కేరే, pH వాల్యూ కూడా తక్కువగానే ఉంటుంది. సో ఇంకా ఎలా చేయాలి, ఏం చేయాలి, సో దీని వల్ల హెల్ప్ఫుల్ ఏంటి అని చెప్పి దీని మీద అయితే ఉంది.
ఇంకా నెక్స్ట్ బాడీ లోషన్ అన్నమాట. బాడీ లోషన్ అంటే ఏమీ లేదు. సో ఎప్పుడైతే మన స్కిన్ అనేది డ్రై అవుతుందో అప్పుడైతే దీన్ని అయితే వాడొచ్చు. సో అప్పుడు మన స్కిన్ అనేది సో కొద్దిగా హైడ్రేట్ గా ఉంటది. సో సాఫ్ట్ గా కొద్దిగా మరీ అంత డ్రై అవ్వకుండా ఉంటది. ఇదైతే బాడీ లోషన్ అన్నమాట. సో డెలికేట్ స్కిన్ కి అయితే మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీంట్లో కెమోమైల్ అంట. సో ఇవన్నీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఇదైతే pH వాల్యూ 5.5 ఉంది. సో మన డెలికేట్ స్కిన్ ఉన్న బేబీస్ కి అండ్ అదే విధంగా అందరు బేబీస్ కి అయితే ఇదైతే చాలా ఉపయోగపడుతుంది. సాఫ్ట్ గా స్మూత్ గా మన స్కిన్ ఉండడానికి అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో దీని ప్రైస్ ఎంత అంటే 510 రూపీస్ అండి. సో ఇవి కొద్దిగా ఎక్కువ ప్రైజే ఉంటాయి, కానీ నేను స్టార్టింగ్ అయితే ఇంకా బేబీకి కొద్దిగా మంచివే వాడాలి, బ్రాండే వాడాలి అని చెప్పి అయితే ఇవైతే వాడుతున్నాను. అయితే డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. సో స్నానం చేయించిన తర్వాత మంచిగా ఈ లోషన్ తో మసాజ్ అయితే చేయండి అని చెప్పి ఉంది. ఇంకా ఇంగ్రీడియంట్స్ ఇక్కడైతే ఉంది. సో దాంట్లో ఏమేమి ఉన్నాయనే దాని గురించి అయితే ఉంది. నెక్స్ట్ బేబీ పౌడర్ అన్నమాట. సెబామెడ్ లో బేబీ పౌడర్. దీంట్లో అయితే ఆలివ్ ఆయిల్ అయితే మనకైతే మిక్స్ అయి ఉంటది. సో ఆలివ్ ఆయిల్ మీకు తెలిసిందే కదా, మసాజ్ చేసినా కూడా సో బేబీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటది. సో ఇంకా దీంట్లో ఎఫెక్ట్స్ ఆఫ్ రబ్బింగ్ అంటే ఎక్కువగా ఏదైనా దురద కానీ ఇలాంటివి అయితే ఉంటాయి కదా, అదైతే రెడ్యూస్ అవుతుంది. సో దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఫార్ములా వల్ల మన సెన్సిటివ్ స్కిన్ అనేది స్మూత్ గా అయితే ఉండడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా దీని ప్రైస్ వచ్చేసరికి 370 అన్నమాట. చిన్నది ఇది, ఇంకా దీనికన్నా పెద్దది ఉంటది. సో ఇక్కడ మీకు డైరెక్షన్స్ కూడా కనిపిస్తుంటది. ఎక్కువ నోస్ దగ్గర లేకపోతే సో ఎక్కువ పౌడర్ వేసేయకండి. ఎందుకంటే పిల్లలకి ఏ పౌడర్ అయినా సరే, ఈ పౌడర్ అనే కాదు ఏ పౌడర్ అయినా సరే కొద్దిగా స్మెల్ అనేది ఉంటది కాబట్టి సో డైరెక్ట్ గా ముక్కుల్లో పోయి ఇంకా మామూలుగా అలర్జీ కానీ లేకపోతే సో దగ్గు తుమ్ములు ఇలా అయితే వస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటది కాబట్టి లైట్ గానే వాడండి బేబీ పౌడర్స్. ఇంకా ఇక్కడ చూపిస్తున్నారు, ఏదైనా పిల్లలకి బ్లీడింగ్ స్కిన్ అంటే ఏదైనా కోసుకున్నప్పుడు ఇలాంటి పౌడర్స్ అయితే వాడకండి. ఇంకా డైపర్ ర్యాష్ వచ్చినా సరే సో స్టార్టింగ్ లో అయితే ఈ పౌడర్ అయితే వాడకండి. చిన్న బేబీ పౌడర్ డబ్బా అన్నమాట. సో స్టార్టింగ్ లో నేనైతే సో పెద్దది తీసుకున్నాను. సో ఇదైతే 700 పడ్డది. దాదాపుగా నాకైతే ఒక 6-7 మంత్స్ అయితే వచ్చింది. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ ప్రైస్ లేక నేనైతే చిన్నదైతే తీసుకున్నాను. సో ఇంకా మీ ఇష్టం అన్నమాట. సో మనీ ఉన్న వాళ్ళైతే పెద్దది తీసుకోండి, లేదంటే చిన్నది తీసుకోండి. ఇంకా లాస్ట్ లో చూసుకున్నట్టయితే సో ఎక్స్ట్రా సాఫ్ట్ క్రీమ్ అన్నమాట. ఇది కూడా అంతే, ఇందాక బాడీ లోషన్ అయితే చూపించాను కదా, సేమ్ అదే విధంగా సో స్కిన్ అనేది సాఫ్ట్ గా ఉంచడానికి అయితే ఉపయోగపడుతుంది. కానీ దీంట్లో ప్యాంథనాల్ ఉంది, అందులో కెమోమైల్ అయితే ఉంది. సో వీటి వల్ల స్కిన్ అనేది సో ఇంకా సాఫ్ట్ గా ఉండడానికి అయితే ఉపయోగపడుతుంది. సో దీన్ని నేను అప్పుడప్పుడు మాత్రమే ఉపయోగిస్తానండి. సో దీంట్లో కూడా pH వాల్యూ 5.5 అయితే ఉంది. సో దీంట్లో కూడా మీకైతే మామూలుగా మన చేతుల్లో తీసుకొని డైరెక్షన్స్ అయితే ఇచ్చారు. క్రీమ్ చేతుల్లో తీసుకొని బేబీకి అనేది మసాజ్ చేయండి అని చెప్పేసి. నెక్స్ట్ అయితే మనమైతే హిమాలయ ప్రోడక్ట్స్ అయితే చూద్దాం. ఇదైతే బేబీ హెయిర్ ఆయిల్ అన్నమాట. సో చాలా రోజులు అవుతుంది. దీని ప్రైస్ కూడా 130 రూపీస్ అన్నమాట. సో ఈ బేబీ హెయిర్ ఆయిల్ అనేది నేను సెబామెడ్ ఎందుకు తీసుకోలేదు అంటే, ప్రతిదీ సెబామెడ్ తీసుకోవాలంటే ప్రైస్ ఎక్కువ పడుతుంది. సో హిమాలయ కూడా మనకైతే సో తక్కువ pH వాల్యూతోనే ఉంది కాబట్టి సో మనమైతే ఇదైతే తీసుకోవచ్చు. సో హిమాలయ బ్రాండ్ కూడా నేనైతే సజెస్ట్ అయితే చేస్తాను. ఇదైతే 100 ml చిన్నదే అన్నమాట. సో అయిపోయినప్పుడు సరే నేను తీసుకుంటాను, 130 రూపీసే కాబట్టి. సెబామెడ్ లో చాలా రేట్ ఉంది హెయిర్ ఆయిల్. ఇప్పటికే 5 ప్రోడక్ట్స్ సెబామెడ్ వాడుతున్నా కాబట్టి సో నేనైతే హిమాలయ ప్రోడక్ట్స్ అయితే చూస్ చేసుకున్నా ఇంకా మిగతావి. ఇంకా అంటే అదే విధంగా షాంపూ అన్నమాట, జెంటిల్ బేబీ షాంపూ. సో ఇది మైల్డ్ టియర్ ఫ్రీ అన్నమాట, టియర్ ఫ్రీ కూడా ఉంది. ఇంకా హెయిర్ అనేది సో మంచిగా కొద్దిగా మనకి పెరగడానికి కూడా ఉపయోగపడుతుందంట, క్లినికలీ టెస్టెడ్. సో ఇది కూడా pH వాల్యూ తక్కువగానే ఉంటుంది. సో దీని ప్రైస్ ఎంత అంటే 100 రూపీస్ అన్నమాట. సో 100 రూపీస్, ఇది కూడా చిన్నదే. సో అందుకే ఈ బ్రాండ్ అయితే తీసుకున్నాను. సో ప్రతిదీ మనమైతే ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకోలేం కదా, ఉపయోగపడేవి ఇవి కూడా ఉపయోగపడేవి, కానీ చిన్న దాంట్లో అయితే తీసుకున్నా, తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత బేబీ క్రీమ్ అన్నమాట. సో ఇన్ని బేబీ క్రీమ్స్ ఎందుకు అని మీరైతే అనుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేకపోతే ఒకటి మర్చిపోయి ఉంటాను, సో ఆ విధంగా ఒక్కొక్కటికి ఎక్స్ట్రా అయితే తీసుకున్నా. ఈ బ్రాండ్ లో అంటే బయటకు వెళ్ళినప్పుడు వేరే ఊరికి వెళ్ళినప్పుడు సో సెబామెడ్ క్రీమ్ మర్చిపోయాం అనుకోండి, అక్కడ తక్కువలో కావాలి అంటే నేను హిమాలయ బ్రాండ్ తీసుకునేదాన్ని. సో ఇది కూడా తక్కువగానే ఉంది, అయిపోయాక వచ్చింది. సో ఇంకా ఇది కూడా అంతే, స్కిన్ అనేది సాఫ్ట్ గా ఉండడానికి అయితే ఉపయోగపడుతుంది. దీంట్లో ఆలివ్ ఆయిల్ అయితే వాడారు. ఇది హిమాలయ బేబీ క్రీమ్ అన్నమాట, సాఫ్ట్ గా స్కిన్ సాఫ్ట్ గా చేయడానికి. ప్రైస్ వచ్చేసరికి 95 రూపీస్ అయితే పడ్డది.
ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే డైపర్ ర్యాష్ క్రీమ్ అన్నమాట. ఇదైతే హిమాలయ బ్రాండ్ లోనే వాడాను. ఇది కూడా అంతే సేఫ్. మన స్కిన్ ఏదైనా ర్యాషెస్ వచ్చినట్టయితే పిల్లలకి, సో డైపర్ ఎక్కువగా వాడినట్టయితే, సో ఈ క్రీమ్ అయితే వాడినట్టయితే తగ్గిపోద్ది. సో ఎంతైనా సరే మనం ర్యాషెస్ రాకోకుండానే చూసుకోవాలి. దీని ప్రైస్ వచ్చేసరికి 80 రూపీస్ అయితే పడ్డది. ఈ ప్రోడక్ట్స్ దీంట్లో కూడా మనకైతే ప్రైస్ అయితే ఎక్కువగా ఉంటది, కానీ సో సెబామెడ్ లో ఇట్లా చిన్న చిన్న క్వాంటిటీలో అయితే లేవు. అందుకే నేనైతే సో మిగతా ప్రోడక్ట్స్ కి హిమాలయ ప్రోడక్ట్ అయితే ఉపయోగించాను. ఇంకా నెక్స్ట్ లాస్ట్ లో మాయిశ్చరైజింగ్ క్రీమ్ అన్నమాట. సో ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇది సెటాఫిల్ లో అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు సమ్మర్ కదా, సో బయటకు వెళ్ళినప్పుడు ఈ క్రీమ్ అయితే వాడినట్టయితే సో 48 అవర్స్ దాకా అయితే పిల్లల స్కిన్ అనేది హైడ్రేటెడ్ గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే బయటికి తీసుకెళ్ళకూడదు, కానీ మనం ఏదైనా ఎంత టైంలో వెళ్ళినా సరే 5:30, 6కి వెళ్ళినా సరే సో బయట వేడిగానే ఉంటది కదా, వేడి గాలులు ఈ విధంగా. సో మనం ఈ క్రీమ్ వాడినట్టయితే సో స్కిన్ అనేది రెడ్ అవ్వకుండా ఆ విధంగా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి సో 475 రూపీస్ అయితే పడ్డది. సో యాక్చువల్ ప్రైస్ అయితే 508 ఉంది, మామూలుగా డిస్కౌంట్ తో సహా 475 అయితే పడ్డది. సో ఇది ఇక్కడ డైరెక్షన్స్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా ఏమేమి అవుతుంది, ఏమి ఉపయోగిస్తుంది, మన స్కిన్ కి ఎలాంటి హెల్ప్ అవుద్ది అని చెప్పి ఇక్కడైతే ఉంది. సో ఇదే అండి ప్రోడక్ట్స్ అన్ని. సో ప్రోడక్ట్స్ అన్ని చూపించాను కదా. సో సెబామేడ్ అండ్ హిమాలయ ఇవే వాడతాను నేను. మీరైతే ఏ ప్రోడక్ట్ బ్రాండ్ వాడతారో వీడియో కింద కామెంట్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఏ ప్రోడక్ట్ అయినా సరే సో బేబీకి మంచిగా పడుతుందా లేదా అని చెక్ చేసుకోండి. చూసారు కదా. సో ఫస్ట్ వచ్చేసరికి ఏ ప్రోడక్ట్ వాడినా సరే మీ బేబీ తెల్లగా అయిపోద్ది, సో ఇంకా మెరిసిపోద్ది, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోకండి. సో మీ బేబీ స్కిన్ బట్టి ఏ ప్రోడక్ట్ బాగుంటుందా అని చెప్పి మీరైతే చూస్ చేసుకోండి. సో బేబీ కలర్ అనేది సో DNA బట్టి, జెనెటిక్స్ బట్టి సో ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటది. సో ఫస్ట్ మా బేబీ పుట్టినప్పుడు బాగా ఎర్రగా ఉన్నాడు, ఒక 2-3 మంత్స్ కంతా కలర్ చేంజ్ అయిపోయాడు అంటే సో బేబీ పుట్టిన 3 to 6 months మధ్యలో సో వాళ్ళ ఒరిజినల్ కలర్ అంటే సెట్ అయిపోద్ది, అదే కలర్ లోనే ఉండిపోద్ది. సో మరీ ఏదైనా మనం అంటే స్నానం చేయించడంలో లోపం అలా ఉండడంతో ఏమైనా సో బేబీ కలర్ తగ్గిపోవచ్చేమో, కానీ సో జెనెటికల్ గా సో ఏదైతే బేబీకి అనేది ఉంటుందో అదే కలరే పర్మనెంట్ గా అయితే ఉండిపోద్ది. సో కాబట్టి ఇవన్నీ వాడినట్టయితే స్కిన్ అనేది సో హైడ్రేట్ గా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది. పిల్లల స్కిన్ ఎవరిదైనా సరే, అది బ్లాక్ గా ఉన్న బేబీస్ కైనా సరే, వైట్ గా ఉన్న బేబీస్ కైనా సరే సో సాఫ్ట్ గా ఉండాలి అని చెప్పి ప్రోడక్ట్స్ వాడడం అంతే. సో ఇదే ప్రోడక్ట్స్ లైఫ్ లాంగ్ వాడాలా అంటే సో బాడీ లోషన్ కానీ, మసాజ్ ఆయిల్ కానీ ఇవన్నీ మనకు లైఫ్ లాంగ్ అవసరం లేదు. జస్ట్ పౌడర్, షాంపూ, సో ఏదైనా మాయిశ్చరైజర్ క్రీమ్, సోప్, ఇవైతే మీరైతే కంటిన్యూస్ గా యూజ్ చేయండి. స్కిన్ అనేది సో హైడ్రేటెడ్ గా, సాఫ్ట్ గా అయితే ఉంటుంది. సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా రివ్యూ ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం నా బేబీకి ఏం ప్రోడక్ట్స్ వాడుతున్నానో జెన్యూన్ గా రివ్యూ ఇచ్చాను. సో మీరైతే ఏ ప్రోడక్ట్ వాడుతున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. సో ఇంతే గైస్, మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి బేబీ టిప్స్ అండ్ అదేవిధంగా సో ప్రెగ్నెన్సీ టిప్స్, ఇంకా బేబీ ఫుడ్స్ అయితే పెడుతున్నాను. సో మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.